అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, మన గౌరవ కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, గౌరవనీయులు మన ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు, అలాగే వేదిక మీద హఫీజ్ ఖాన్ గారికి, కలీం భాయ్ గారికి, అలాగే మన చింతా సామూర్తి గారు, స్థానిక కౌన్సిలర్స్ కు గోలి బస్సన్ రెడ్డి గారికి, వేదిక పైన ఇంకా వీరెల్లి చంద్రశేఖర్ గారు, మన శ్రీనివాస్ గారికి, చాలా మంది నాయకులు, ఇక్కడికి ఇచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు, భక్తులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు 9 రోజులు నిష్ఠతో నిబద్ధతతో పూజలు చేసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమం శోభాయాత్ర చేసుకుంటున్న సందర్భంగా ఆ గణేశుని ఆశీర్వాదంతో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు అందరూ కూడా బాగుండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈరోజు చాలా సిస్టమేటిక్గా మొట్టమొదటిసారి చూస్తున్నా, ఏ లొల్లి లేకుండా మంచిగా సిస్టమేటిక్గా నడుచును. ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, ఎస్పీ గారు ఇద్దరు యంగ్ ఆఫీసర్స్ మనకు నల్గొండకు రావడం, దాంతో మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపాలిటీ పబ్లికలీ, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అలాగే ఉత్సవ కమిటీ అందరూ కలుపుకొని మంచి ఏర్పాట్లు చేసుకొని ఎప్పటికప్పుడు రోజు నాకు మున్సిపల్ చైర్మన్ గారు రోజు ఒకసారి నేను మాట్లాడుతున్నాను, ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఇక ముందు కూడా అందరం కలిసిమెలిసి ఈరోజు ఈ యాత్రను సక్సెస్ చేసుకుందామని, ముఖ్యంగా యువకులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా కొన్ని యాక్సిడెంట్స్ చూసినాం మనం. మీరు ఉత్సవ కమిటీ వాళ్ళు మీ వెహికల్స్ ఫాస్ట్ పోయేటప్పుడు, మీరు నిమజ్జన కార్యక్రమంలో చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా, తొందర ఏం లేదు, లైటింగ్ కూడా సరిపోని ఏర్పాటు చేశారు. వల్లభరావు చెరువు దగ్గర కానీ, ఈసారి గుండ్లపల్లి దగ్గర కానీ, చెన్నూరుకి వెళ్ళి వచ్చే దగ్గర అక్కడ కూడా కురంపల్లి దగ్గర కూడా కెనాల్లో వాటర్ ఫుల్ ఉన్నదని చెప్పి మన డిఎస్పీ శ్రీరామ్ రెడ్డి గారు అక్కడ కూడా మన ఎస్పీ గారు ఆర్డర్ మేరకు అక్కడ కూడా ఏర్పాటు చేశాం. అందుకని మనకు ప్లేసెస్ చాలా ఉన్నాయి, కెనాల్లో కూడా వాటర్ బాగున్నది కాబట్టి ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేసిందో అక్కడ నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మన నల్గొండ జిల్లా అభివృద్ధి కొరకు మనం అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ఏ విషయం ఉన్నా జిల్లా యంత్రాంగాన్ని కానీ నా దృష్టికి కానీ తీసుకురండి. తప్పకుండా మా పట్టణాన్ని, నల్గొండ జిల్లాని, నల్గొండ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేసుకుంటూ ఏ పండుగ వచ్చినా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అందరం కలిసిమెలిసి రంజాన్కి వస్తే మనం పోయి ఈద్గాలో దాదాపు 2-3 గంటలు అందరినీ కలుస్తాం. దాదాపు 5-6 వేల మందిని ఆ రోజు మనం ఈద్ ముబారక్ అని చెప్పి రంజాన్, బక్రీద్ పండుగలో మనం పాల్గొంటాం. అలాగే ఇవాళ కలీం గారు, హఫీజ్ ఖాన్ గారు కూడా రావడం చాలా సంతోషం. తప్పకుండా మనం ఒకటే, మనం కులం, మతం తర్వాత సంగతి, మానవత్వం అనేది ముఖ్యం. దాంతోపాటు మత సామరస్యాన్ని కాపాడుతూ పేదవాళ్ళకు సహాయం చేస్తూ ఎవరికి ఎక్కడ ఆపదలో ఉన్నా ఆదుకునే మనందరం కూడా ముందుకు సాగడమే. మనం ఎవరం కూడా శాశ్వతం కాదు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎంకో ముందు అందరం పోవలసిన వాళ్ళని. ఉన్నన్ని రోజులు మనం మనిషిని ప్రేమించడం, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు పండుగలు వచ్చినప్పుడు కలిసిమెలిసి చేసుకోవడం ఇది ఒక మంచి సాంప్రదాయంగా ఉంటుంది. అందుకని ఈరోజు నల్గొండ పట్టణం ఒకప్పుడు 30 ఏళ్ళ కింద నేను ఎమ్మెల్యే కాకముందు ఎప్పుడు చూసినా హైదరాబాద్ తర్వాత హిందూ ముస్లిం కొట్లాటలు అంటే నల్గొండ నుంచి, కానీ 30 ఏళ్ళకెళ్ళి ఒక చిన్న ఇనిషియేటివ్ కూడా లేకుండా ఇలా మన అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నాం అంటే నిజంగా ఇది ఒక పెద్ద శుభవార్త, చాలా సంతోషకరమైన వార్త. అయినా సరే మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ. ఎందుకంటే మనం పోలీసు వారు చెప్పినట్టు మీ పొజిషన్లో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసుకోవాలి. మీరు ఫాలో అవుతూ ఎక్కడ కూడా వాళ్ళు ఇక్కడ ఆగుదాం, ఇక్కడ పోదాం, త్వరగా ముగించుకుందాం అనే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసుకొని
మీకు మంచినీరు కానివ్వండి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీకి వెళ్ళి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో ఈజీగా ఇక్కడ మనం డెవలప్ చేసుకున్నాం. దాన్ని కూడా ఫ్యూచర్లో ఇంకా కూడా ఎక్కువ డెవలప్ చేసుకొని పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ లేని విధంగా నల్గొండ జిల్లాలో దాన్ని కూడా ఇక్కడ చేసుకున్నాం. అంటే ఇది మత సామరస్యానికి ప్రతీక. అప్పుడు చిన్న ఇన్సిడెంట్కే పెద్ద లుల్లయ్యేది ఇక్కడ. ఇంతకుముందు చెప్పాను మన ఆఫీస్ గారు 10-20 నెలల రోజులు కూర్చున్నాం కలెక్టర్ మేము అందరం కూర్చొని దీన్ని సాల్వ్ చేసినాం. ఇదే విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నా వరకు మీ అందరికీ తెలుసు నా వ్యక్తిత్వం ఏందో నేను తప్పకుండా మీరు ఎవరు ఫోన్ చేసినా నేను ఇంటి దగ్గరకు ఉన్నప్పుడు ఒక 100-200 మంది వచ్చిన లేడీస్ కానీ వాళ్ళు ఎవరు ఏంది అని అడగలేదు నేను. ఒకరు కొచ్చిన్లో కాలేజ్ సీట్ వచ్చింది, ఒకరికి ఎంబీబీఎస్ సీట్ ఫీజు కట్టాలంటే మా పిఏకి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఏ పార్టీ అని అడగలేని. ఎందుకంటే మంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా నా దగ్గరికి వచ్చిన వారికి సేవ చేయడం ఆపదలో ఉంటేనే మన దగ్గరికి వస్తారు. చదువుకోవాలని కోరుకుండి పేదరికంలో చదువుకునే వాళ్ళు ఎంతోమంది వచ్చినా ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా నా శక్తి వంచన లేకుండా సాయం చేస్తున్నాను. మళ్ళా అదే చెప్తున్నా మీ అందరికి కూడా మనం అన్ని కూడా చిన్న చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టి తప్పకుండా మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ విషయంలోనైనా ఎప్పుడైనా హైదరాబాద్లో కానీ నల్గొండలో కానీ ఫోన్ మెసేజ్ ద్వారా కానీ సంప్రదించండి. తప్పకుండా మీ అందరికి పనిచేస్తానని, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా మిగతా ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదున్నా విషయం చెప్పండి. తప్పకుండా మనం నల్గొండని మోడల్గా చేసుకోవడానికి దాదాపు మీకు చెప్తే మీరు నమ్మరు. కానీ నేను రోజు నల్గొండలో తిరగకపోయిన R&B శాఖ పెద్ద శాఖ కాబట్టి 20 రోజుల కింద వరదలు రావడం దాని మీద ఉన్నాం. అంతకుముందు కొన్ని రోజులు ఎలక్షన్స్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అని 30,000 కోట్లతో హైదరాబాద్లో మరొక రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలా హైదరాబాద్ విజయవాడ రోడ్డుకు 2,000 కోట్లతోని వచ్చే నెలలో గడ్కరీ గారితో శంకుస్థాపన చేపిస్తున్నాం. ఇవన్నీ శాంక్షన్ చేసుకుంటూ కూడా మన నల్గొండ మున్సిపాలిటీ కోసం దాదాపు 450 కోట్ల రూపాయలతో ఇవాళ పనులు నడుస్తున్నాయి. మీరందరూ చూస్తున్నారు. 15 వాటర్ ట్యాంకులు అంటే ఒక్కొక్కటి రిజర్వాయర్ లాగా, ఒకటి 10 లక్షల లీటర్లు అయి 10 లక్షల 5 ట్యాంక్స్ ఆల్రెడీ పైకి లేస్తున్నాయి, స్లాబ్స్ పడుతున్నాయి. 15 లక్షల 5 వాటర్ ట్యాంకులు. ఈ ఒక్క వాటర్ ట్యాంక్ ఉంటే ఆ కాలనీలో వారం రోజులు నీకు సరిపోను, నీకు సాగర్ వాటర్ వస్తుంది. బోర్ వాటర్ వాడే విషయాన్ని అవసరం లేకుండా నా ప్రణాళిక ఈ 2 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిమెంట్ రోడ్ మీరు చూసి ప్రతి గల్లీలో కూడా రోడ్ల వరకు నడుస్తున్నాయి. పెద్ద ప్రచారం లేకుండానే ఈ నల్గొండ టౌన్ని ఈ 2 ఇయర్స్లోనే ఇంక్లూడింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి ఇంటికి నల్ల పేదవానికి ఇల్లు కట్టించే దానికి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న 50 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని కూడా సేకరించి పేదలు ముఖ్యంగా మైనార్టీ దళిత సోదరులు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమంలో ఉన్నాం. ఇంకొక 25 ఎకరాలలో హాస్టల్స్, గురుకుల హాస్టల్స్, గతంలో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, మైనార్టీ హాస్టల్స్ అని వేరు ఉండే. మా ప్రభుత్వం ఒకటే ఆలోచించింది, ముఖ్యమంత్రి గారు మనం చిన్నప్పటికెళ్ళి అందరం కలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ కూడా 80 కోట్లతోని త్వరలో SLPC రోడ్లో దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం. మెడికల్ కాలేజ్తో పాటు డెంటల్ నర్సింగ్ కాలేజ్ కూడా వచ్చే నెలలో శంకుస్థాపన చేసుకొని ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అందుకనే మీకు ఒకటే చెప్తున్నా, పండుగలు కలిసి చేసుకుందాం, అభివృద్ధి విషయంలో కూడా కలిసి ముందుకు పోదాం. మీ ఏరియాలో మీ సొంత పనులున్నా తప్పకుండా సంప్రదించండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మా విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, మా మున్సిపల్ చైర్మన్ గారికి, మా కలెక్టర్, ఎస్పీ గారికి, మా ఆ స్టాఫ్ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.